సోమావతి అమావాస్య ఎప్పుడు, ఏ సమయంలో స్నానం చేయాలి? సోమావతి అమావాస్య తిథికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. సంవత్సరంలో మొత్తం 12 అమావాస్యలు ఉంటాయి. ఈ ఏడాది సెప్టెంబరు 2న సోమావతి అమావాస్య రానుంది. దీని ప్రత్యేకత ఏంటి? ఈ రోజు నదీ స్నానానికి విశిష్టత ఏంటి వంటి విశేషాలను ఇక్కడ తెలుసుకోండి. హిందూ మతంలో సోమవతి అమావాస్య తిథికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. సోమవారం వచ్చే అమావాస్య కారణంగా సోమావతి అమావాస్య ఏర్పడుతుంది. సోమావతి అమావాస్య రోజున పవిత్ర నదిలో స్నానం చేసిన తర్వాత సూర్యదేవుడికి అర్ఘ్యం సమర్పించాలి. ఈ రోజున పేదలకు తమ శక్తి మేరకు దానం చేయాలి. అమావాస్య రోజున పితృదేవతలకు నైవేద్యాలు సమర్పించడం వల్ల జీవితంలో ఆనందం కలుగుతుంది. అమావాస్య రోజున శివుని మహామృత్యుంజయ మంత్రాన్ని పఠించాలి. అలాగే శివుని ప్రతిష్ఠ ప్రత్యేక ప్రయోజనాలను ఇస్తుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి డబ్బు వచ్చే మార్గం సుగమమవుతుందని నమ్ముతారు. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.